మా హాస్టల్‌లో ఆగస్ట్ 15కి చాలా హడావిడి ఉండేది. అప్పుడు ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళే క్లీన్ జేసుకోవాలన్నప్పుడు సార్ వాళ్ళు రేపు ఆగస్ట్ 15 అంటే 14కి ఈవినింగ్ నుంచి స్టార్ట్ జేస్తే ఒక గంట, గంటన్నర పడతది అదంతా క్లీన్ జేయడానికి. ఎవ్వరు ఎవ్వరి బెంచ్ కాడ వాళ్ళు గీక్కొని, ఎవ్వరి వాటర్ వాళ్ళు తెచ్చుకొని, కడుక్కొని కానీ క్లాస్ లీడర్ మాత్రం ఏం జేసేది లేదబ్బా! ఎవరిది వాళ్ళే అది జేసుకోవాలి మంచిగా. క్లాస్ లీడర్ మాత్రం చెప్తా ఉంటదనమాట. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అది ఇది అని. కాకపోతే వాళ్ళకి గూడా పనుంటది. ఆగస్ట్ 15 అనగానే నాకు హాస్టల్ లైఫ్ చాలా మంచిగా కళ్ళ ముంగల ఇట్లా కనిపించినట్టు అనిపించింది. ఆ డేసే వేరేలా ఉంటుండే. ఈవినింగ్ అయితే కోన్స్ పట్టుకొని మా సీనియర్స్ వెంట బాగా తిరిగేది. ఎవరు కోనేస్తారా, ఎవరెయ్యరా అని మస్తు బాగుండేది హాస్టల్ లైఫ్. మెయిన్ ఏంటిది అంటే ఆగస్ట్ 15 అప్పుడు మార్చ్ ఫస్ట్ అని 3 డేస్ ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తారు. కాకపోతే చేయడానికి అప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తది. ఎందుకంటే అప్పుడు టీచర్స్ క్లాస్ తీసుకోరు కదా! అది మెయిన్. ఇంకొకటి ఏంటిదంటే ఆగస్ట్ 15కి స్వీట్స్ అబ్బా! స్వీట్స్ మెయిన్ ఎంత ఇంపార్టెంటో ఆ రోజు మూవీ కూడా చూపించేది మాకు హాస్టల్‌లో. నాకు తెలిసి నేను చాలా మూవీస్ చూసినాం అందులో. 'తారే జమీన్ పర్', సల్మాన్ ఖాన్‌ది ఏదో మూవీ 'బాహుబలి', ఇంకా 'నేను శైలజ' చాలా మూవీస్ చూసినాము. కానీ మస్తు అనిపిస్తది ఆగస్ట్ 15 వస్తే ఆ రోజు మూవీ టైం ఉంటది పక్కా అని. మూవీ చూడడానికి కూడా చానా సినిమా పోయినట్టు ఫీల్ అవుతుండే. ఇలా జుట్టులో వేసుకొని మంచిగా ఆయిల్ పెట్టుకొని ఈవినింగ్ టైంలో చూపించేది ఎక్కువ. అప్పుడు ఫీవర్ వచ్చిన వాళ్ళు కూడా వచ్చేదనమాట. అంటే అంత ఇంట్రెస్ట్ అనమాట. ఏ క్లాస్ టీచర్ లేకుండా ఎవరు లేకుండా ఒక టీచర్ ఉండి మూవీ చూపించేసి వెళ్ళిపోతుండే. వెళ్ళిపోయినాక కూడా ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు కూడా కొంతమంది పోకుండే స్నాక్స్‌కి. స్నాక్స్ అప్పుడు పోకుండా ఇక ఆడనే కూర్చునేది ప్లేస్ పోతుందని. ప్లేస్ చాలా ఇంపార్టెంట్ మూవీ టైంలో కానీ హాస్టల్ లైఫ్‌లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. హాస్టల్ మెమరీస్ చాలా బాగుంటాయి. ఎంత గుర్తు తెచ్చుకున్నా అన్నీ ఇట్లా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. నాకు నిన్న పిల్లలు ఇట్లా మార్చ్ పాస్ట్ చేసుకుంటా ఇట్లా రోడ్ పోటు వెళ్ళినప్పుడు నాకు సడన్గా మైండ్లో ఇదే గుర్తొచ్చింది. స్నాక్స్ టైంకి కూడా పోకుండా వాళ్ళ ట్రంక్లలో బిస్కెట్స్ ఉంటాయి కదా! అప్పుడు సాల్ట్ అండ్ బిస్కెట్స్ చాలా ఫేమస్ అనమాట. ఫేమస్ అయినాయి ఎందుకు అంటే గురుకుల హాస్టల్స్లో కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ సాల్ట్ అండ్ బిస్కెట్ ప్యాకెట్ చాలా ఇంపార్టెంట్ అప్పుడు. ఒకవేళ బిస్కెట్స్ అయిపోతే కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి తీసుకునేదాన్ని. అంటే అప్పులాగా తీసుకునేది అది కూడా. ఎవరు ఫ్రీగా ఇయ్యకుంటుండే. ఎందుకంటే హాస్టల్ కదా అది. ఒకరి పేరెంట్స్ వస్తారు, ఒకరి పేరెంట్స్ రారు. అట్లా చాలా ఉంటుండే. అలా పేరెంట్స్ రాని వాళ్ళు సెకండ్ సాటర్డే రోజు ఈవినింగ్ క్లాస్ టీచర్ లీస్ట్ తీసుకుంటుండే అనమాట. ఎవరి క్లాస్ టీచర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఏమేమి కావాలంటే పాకెట్ మనీ ఉంటుంది కదా! ఏదన్నా సోప్స్ కానీ ఏవైనా లేకపోతే అప్పుడు తీసుకొని వచ్చి ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తుండే. అట్లా మనీ లేకపోతే కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకునేదన్నమాట. ఆగస్ట్ 15 వస్తుంది అంటే కూడా హాస్టల్స్లలో ఎట్లుంటుంది అంటే ఆగస్ట్ 14కి షూస్ మొత్తం క్లీన్ చేసుకోవడం. వైట్ షూస్ కదా! వైట్ షూస్, వైట్ డ్రెస్ అన్నీ క్లీన్ చేసుకొని బ్లూ వేసి పెడుతుండే అనమాట. బ్లూ అది వేసి పెడితే మస్తు ఇట్లా వైట్ డ్రెస్ కొంచెం లైట్గా బ్లూ కలర్ కనిపిస్తుండే. కానీ కొంతమంది ఇష్టంతో కొంతమంది ఇష్టం లేకుండా ఉంటుండే అనమాట. కాకపోతే హడావిడి చాలా ఉంటుండే హాస్టల్. హడావిడి ఎందుకు అప్పుడు అంటే ఈవినింగ్ టైంలో అయితే మొత్తం మైదా పిండితోని గమ్లాగా వేసేసి మొత్తం జెండాలన్నీ అతకబెడుతుండే అప్పుడు. ఇంకా ఆగస్ట్ 14 వచ్చిందంటే ఇక హాలిడే ఆ రోజు. ఏ సార్ వచ్చినా ఏ మేడం వచ్చినా క్లాస్ చెప్తుండే. కాకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నెక్స్ట్ డే రోజు రాము అట్లా అనుకుంటే చెప్తుండే. మూవీస్ ఇంకా షార్ట్ మూవీస్ కూడా చాలా చూపించారు. ఒకటి చైనీస్ వాళ్ళది, ఒకటి తెలుగు వాళ్ళది అనమాట. అంటే వికలాంగులది. ఆ టైప్ ఆఫ్ మూవీస్ కూడా ఇన్స్పిరేషనల్గా ఉండాలి. ఇట్లా ఏదైనా అయితే కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు అన్న దాంట్లో నుంచి వాటి గురించి కూడా చాలా బాగా చెప్తున్నారు. మా దగ్గర స్పోర్ట్స్ బాగా ఆడతారనమాట. అట్లా సమ్మర్ క్యాంప్లో స్పోర్ట్స్ మీట్ ఉంటుంది అనమాట.
ఒక 5-6 డేస్ 1 వీక్ వరకు ఉంటది బాగా. అప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తుంటిమి. కొత్త ఫ్రెండ్స్‌ని పరిచయం చేసుకోవడము. ఎక్కువ క్లోజ్ ఇప్పుడు ఒక్క సీనియర్‌తో గానీ, జూనియర్‌తో గానీ ఎక్కువ క్లోజ్ ఉంటే వాళ్ళని సిస్టర్ అని పిలుస్తుండే. సిస్టర్ అని పిలుస్తుంటే వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఆ టైప్‌లో వాళ్ళతోని ఇంకెవరన్నా ఎక్కువ వచ్చి క్లోజ్ ఉంటే అస్సలు ఓర్వరనమాట. వాళ్ళని సిస్టర్స్ అంటారు. స్పెషల్‌గా అంటే బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ మీ సిస్టర్ వచ్చింది అని చెప్పంగానే వాళ్ళ అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఉందనుకోండి. నా ఫ్రెండ్ వచ్చిందని ఈజీగా గుర్తుపడుతుండే. అంతకంటే ఎక్కువ సిస్టర్ అంటే